ఏ యూనివర్సిటీ ఏ కాలేజెస్లో రికగ్నైజ్ అయ్యింది, అలాగే వాటి కోర్సెస్ ఏంటి, ఏ యూనివర్సిటీ ఎన్ని కోర్సెస్ ఆఫర్ చేస్తుందో, అలాగే విత్ కాలేజ్ కోడ్తో సహా నేను ఈ వీడియోలో చెప్తానన్నమాట. ముందుగా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రతి ఒక్క చిన్న ఇన్ఫర్మేషన్ కూడా నేను మీతో షేర్ చేస్తాను అనమాట. ప్రతి ఒక్క డౌట్ అనేది క్లారిఫై చేస్తాను. స్టిల్ మీరు కాలేజ్లో కౌన్సిలింగ్ జాయిన్ అయ్యి సీట్ వచ్చేంతవరకు నేను మీకు గైడ్ చేస్తాను అనమాట. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అసలు యాప్సీ వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత మనకి లిస్ట్ ఆఫ్ కోర్సెస్ అండ్ కాలేజెస్ ఎలా చెక్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను, చూడండి. ఇది లాస్ట్ ఇయర్ 2024 కౌన్సిలింగ్ అనమాట. ఏపీ ఐసెట్ 2024 కౌన్సిలింగ్. దీంట్లో మనకి స్క్రోల్ చేసిన తర్వాత లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అండ్ కోర్స్ అనే ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ప్రతి ఒక్క కాలేజ్, ప్రతి ఒక్క యూనివర్సిటీ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇక్కడ దొరుకుతుంది. ఇది ఫస్ట్ కాలం వచ్చేసి ఇన్స్టిట్యూట్ కోడ్. మనకి కోడ్ అనేది కరెక్ట్గా గుర్తుండాలన్నమాట. మీరు రిజల్ట్స్ వచ్చిన తర్వాత నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను అనమాట. మీకు ఏ ర్యాంక్, ఏ కాలేజ్లో, ఏ యూనివర్సిటీలో సీట్ వస్తుంది అన్నది నేను వీడియో చేస్తాను అనమాట. ఈ వీడియోలో మీరు ఏం నేర్చుకోబోతున్నారంటే ఒక పేపర్లో నోట్ చేసుకోండి అనమాట. నేను ఈ కాలేజ్లో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నాను, చెక్ చేయండి, రీసెర్చ్ చేయండి. కాలేజ్లో లాస్ట్ ఇయర్ ఏ ర్యాంక్ వరకు ఎన్రోల్ చేసుకున్నారు, ఏ ర్యాంక్ వరకు అప్లికేషన్ అనేది తీసుకున్నారు అనేది లిస్ట్ అవుట్ చేసుకోండి. మీరు ఒక 20 కాలేజెస్ అనేవి సెలెక్ట్ చేసుకోండి. నేను నియర్ బై మీరు ఎక్కడ చదవాలి అనుకుంటే ఈ ఏపీలో అక్కడ ఏ డిస్టిక్లో చదవాలనుకుంటే అవి కాలేజెస్ అనేవి రీసెర్చ్ చేయండి. వాళ్ళ వెబ్సైట్స్లో మీరు వాళ్ళ ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసుకోండి. లాస్ట్ 3 years నుంచి వాళ్ళు ఎంత ర్యాంక్ వరకు ఎన్రోల్ చేసుకుంటున్నారు, ఏ ర్యాంక్ వచ్చిన వాళ్ళని సీట్ ఎంత క్యారీ చేస్తున్నారు అనేది మీరు నోట్ అవుట్ చేసుకోండి. ఇక్కడ కాలేజ్ కోడ్ ఉంటుంది అనమాట. ఆ తర్వాత కాలేజ్ నేము, డిస్టిక్, అలాగే ఏ యూనివర్సిటీకి సంబంధించిందో, ప్రైవేటా లేకపోతే యూనివర్సిటీ అన్నది ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది దీంట్లో నుంచి తీసుకోవచ్చు అనమాట. మనం లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అండ్ కోర్సెస్ మీరు చెక్ చేయండి. వాళ్ళ ఓన్ వెబ్సైట్స్లోకి వెళ్ళండి. ఇప్పుడు సిద్ధార్థ ఉంది అనుకో, సిద్ధార్థ వెబ్సైట్కి వెళ్ళి ఆ కాలేజెస్ వాళ్ళు ఎంబీఏకి ఎన్ని సీట్స్ ఇస్తున్నారు, ఎంసీఏకి ఎన్ని సీట్స్ కేటాయిస్తున్నారు, ఏ ర్యాంక్ వరకు వాళ్ళు ఎన్రోల్ చేసుకుంటున్నారు అన్నది మీరు రీసెర్చ్ అనేది చేయాలన్నమాట. ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోండి. కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే లోపల మీరు లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకొని ఉండండి. మంచి క్లారిటీగా ఉండాలన్నమాట. నేను ఈ కాలేజ్లో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నాను, వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి, అవన్నీ ప్రాసెస్ నేను తర్వాత క్లియర్ కట్గా నేను ఎలా తక్కువ ర్యాంక్ వచ్చినా కానీ యూనివర్సిటీస్లో ఎలా జాయిన్ అయ్యాను అన్నది నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను, ముందు వీడియోస్లో. అలాగే ఏ కోర్సెస్ ఎంబీఏకి, ఎంసీఏకి గవర్నమెంట్ వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు, అలాగే మళ్ళీ స్టిల్ ఇది కూడా మీరు రీసెర్చ్ చేయాలన్నమాట. ఏ కాలేజెస్లో ఎంబీఏకి సబ్ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారో, ఎంసీఏకి సబ్ కోర్సెస్ ఏం ఆఫర్ చేస్తున్నారో మీరు తెలుసుకోవాలన్నమాట. ఇప్పుడు నాగార్జున యూనివర్సిటీ ఉందన్నమాట. నాగార్జున యూనివర్సిటీలో ఎంబీఏకి చాలా కోర్సెస్, సబ్ కోర్సెస్ అని ఉంటాయి. నార్మల్గా మనకు తెలిసినవి ఏంటి, టూరిజం మేనేజ్మెంట్, లేకపోతే ఫైనాన్స్, హెచ్ఆర్. కానీ నాగార్జున యూనివర్సిటీలో హాస్పిటల్ మేనేజ్మెంట్, ఫార్మామెడికల్ మేనేజ్మెంట్, అలా చాలా కోర్సెస్ అనేవి నాగార్జున యూనివర్సిటీ వాళ్ళు బెస్ట్ ఆఫర్ చేస్తున్నారనమాట. మీరు ఎంబీఏలో బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు హాస్పిటల్ మేనేజ్మెంట్ చేయాలి, టూరిజం అనేది చాలా చోట్ల ఉంటుంది. ఇప్పుడు ట్రెండ్లో ఉన్నది హాస్పిటల్ మేనేజ్మెంట్ అనమాట. అది చాలామంది ఆ యూనివర్సిటీస్లోనే అవి ఆఫర్ చేస్తున్నారు. మీరు రీసెర్చ్ చేయాల్సింది ఏంటి అంటే ఏ యూనివర్సిటీలో ఏ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు, సబ్ కోర్సెస్ ఏ కాలేజెస్లో, ఏ అటానమస్లో ఏ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు మీరు రీసెర్చ్ చేసి ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోండి అనమాట. ఎంసీఏ వాళ్ళకు కూడా ఇప్పుడు ఎన్ని కోర్సెస్ ఉన్నాయో నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇవి బిఎన్ఏ బిజినెస్ అనలిటిక్స్, ఇది ఎంబీఏ వాళ్ళదే అండి. హాస్పిటల్ మేనేజ్మెంట్, ఇది ఎంబీఏ వాళ్ళదే. ఎండిఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, ఇది మాత్రం ఎంసీఏ కోర్స్ అనమాట. ఇవన్నీ ఎంసీఏ. అలాగే ఎంబీఏ చూడండి, ఎంబీఏ మాస్టర్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, అది కామన్ అండి. ఎంబీఏ వాళ్ళు చేసేది కామన్. దాంట్లో ఎంబీఎఫ్ ఫినాన్స్, స్పెషల్గా ఫినాన్స్ చేయాలి, నాకు ఫినాన్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ
ఇదనేది ఇప్పుడు మీరు కాలేజెస్ వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఆ కాలేజెస్లో సబ్ ఇస్తారనమాట. ఇక్కడ కోడ్ ఉంది కదా, ఎంబీఏ, ఎంబీఎఫ్, ఎంబీఎం, అలాగ సబ్ ఇస్తారనమాట. అవి మీరు క్లియర్గా చదివి పెట్టుకోవాలి. అది నేను ముందు మీకు ప్రాసెస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరు మిస్టేక్ చేయొద్దు. నెక్స్ట్ ఈ కోర్సెస్ అన్నీ మన ఏపీ గవర్నమెంట్ అనేవి ఆఫర్ చేస్తున్నారనమాట. ఎంబీఏ వాళ్ళకి ఎక్కువ కోర్సెస్ నాగార్జున యూనివర్సిటీలోనే ఉంటాయండి. నేను నా ఓన్గా రీసెర్చ్ చేసిన ప్రకారం అయితే నాగార్జున యూనివర్సిటీలోనే ఎంబీఏలో చాలా సబ్ కోర్సెస్ అనేవి వాళ్ళు ఆఫర్ చేస్తున్నారనమాట. ఎవరైతే హాస్పిటల్ మేనేజ్మెంట్ చేయాలి అనుకుంటున్నారో చాలా మీరు ఆ కాలేజ్లో సీట్ అనేది తెచ్చుకోవచ్చు. మంచి మార్క్స్, మంచి ర్యాంక్ వస్తే మీకు సీట్ అనేది వస్తుంది. నెక్స్ట్ వీడియోలో నేను ఏ కాలేజ్, ఏ యూనివర్సిటీలో ఎంత ర్యాంక్కి వాళ్ళు సీట్ అనేది అలాట్ చేస్తున్నారో నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్ కట్గా మీకు చేస్తానన్నమాట. మీకు 21న రిజల్ట్ అనేవి వస్తే దాన్ని బట్టి మీరు అనలైజ్ చేసుకోండి. అప్పుడు నేను వీడియో చేస్తానన్నమాట. ఈ కాలేజెస్లో ఈ ర్యాంక్ వచ్చిన వాళ్ళని ఎన్రోల్ చేసుకుంటున్నారు అనేది నేను క్లారిటీ అనేది ఇస్తాను. ముందుగా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్క చిన్న ఇన్ఫర్మేషన్ అనేది మీకు పాస్ చేస్తాను అనమాట. స్టిల్ మీరు కౌన్సిలింగ్లో జాయిన్ అయ్యి సీట్ వచ్చేంతవరకు నేను ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.